మావాడు ఆడికి పోయాడంట అనిల్ యాడికా మావాడు అనిల్ ఆడికి పోయాడంట నర్సరావుపేటకి. ఆడికి పోయి వాడు మీసాలు తొడలు గిట్టలు కొడుతున్నాడంట. వాళ్ళు అమ్మపాటు నెల్లూరు వాళ్ళు అయితే ఏదో మీసాలు కొట్టాడు తొడలు కొట్టాడు పట్టించుకోలే. వాడు పల్నాడు వాళ్ళు రే నాయన నీకు దండం పెడతా వద్దురా నాయన ఆడపోయి మీసాలు దిబ్బాకరా మీసాలు గొరిగిచ్చి పంపిస్తారు. ఎట్టా గొరిగిచ్చి పంపించేదానికి నర్సరావుపేట ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సిద్ధం సిద్ధం సిద్ధం. ఇక్కడ చాలా మంది నువ్వు తిరిగి వస్తావని అన్నెప్పుడు వస్తాడా అని కొంతమంది కూర్చొని ఉన్నారు. కాబట్టి ఏం ఇబ్బంది లేదు, గ్యారంటీగా నువ్వు తిరిగి రావడం. కానీ ఆ రోజు తిరిగి వచ్చిన తర్వాత ఖలీలే నెల్లూరు టౌన్కి ఇన్ఛార్జ్గా ఉండాలని కూడా నేను చెప్తున్నా. మారిస్తూ ఒప్పుకోం. అవునా కదా? ఖలీల్కి ఇన్ఛార్జ్ ఇచ్చారు, నువ్వు కావాలని ఖలీల్కి ఇచ్చావని అందరు చెప్పుకుంటున్నారు. రేపు ఓడిపోయిన తర్వాత వస్తే మళ్ళీ నేనే ఇన్ఛార్జ్. నో, వైసీపీ ఓడిపోయిన తర్వాత ఖలీల్ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ నెల్లూరు టౌన్. నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపున నేను డిక్లేర్ చేస్తున్నానని మనవి చేస్తున్నాను. మావాడు ఆడికి పోయాడంట అనిల్ యాడికా మావాడు అనిల్ ఆడికి పోయాడంట నర్సరావుపేటకి. ఆడికి పోయి వాడు మీసాలు తొడలు గిట్టలు కొడుతున్నాడంట. వాళ్ళు అమ్మపాటు నెల్లూరు వాళ్ళు అయితే ఏదో మీసాలు కొట్టాడు తొడలు కొట్టాడు పట్టించుకోలే. వాడు పల్నాడు వాళ్ళు రే నాయన నీకు దండం పెడతా వద్దురా నాయన ఆడపోయి మీసాలు దిబ్బాకరా మీసాలు గొరిగిచ్చి పంపిస్తారు. ఎట్టా గొరిగిచ్చి పంపించేదానికి నర్సరావుపేట ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సిద్ధం సిద్ధం సిద్ధం. ఇక్కడ చాలా మంది నువ్వు తిరిగి వస్తావని అన్నెప్పుడు వస్తాడా అని కొంతమంది కూర్చొని ఉన్నారు. కాబట్టి ఏం ఇబ్బంది లేదు, గ్యారంటీగా నువ్వు తిరిగి రావడం. కానీ ఆ రోజు తిరిగి వచ్చిన తర్వాత ఖలీలే నెల్లూరు టౌన్కి ఇన్ఛార్జ్గా ఉండాలని కూడా నేను చెప్తున్నా. మారిస్తూ ఒప్పుకోం. అవునా కదా? ఖలీల్కి ఇన్ఛార్జ్ ఇచ్చారు, నువ్వు కావాలని ఖలీల్కి ఇచ్చావని అందరు చెప్పుకుంటున్నారు. రేపు ఓడిపోయిన తర్వాత వస్తే మళ్ళీ నేనే ఇన్ఛార్జ్. నో, వైసీపీ ఓడిపోయిన తర్వాత ఖలీల్ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ నెల్లూరు టౌన్. నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపున నేను డిక్లేర్ చేస్తున్నానని మనవి చేస్తున్నాను. మావాడు ఆడికి పోయాడంట అనిల్ యాడికా మావాడు అనిల్ ఆడికి పోయాడంట నర్సరావుపేటకి. ఆడికి పోయి వాడు మీసాలు తొడలు గిట్టలు కొడుతున్నాడంట. వాళ్ళు అమ్మపాటు నెల్లూరు వాళ్ళు అయితే ఏదో మీసాలు కొట్టాడు తొడలు కొట్టాడు పట్టించుకోలే. వాడు పల్నాడు వాళ్ళు రే నాయన నీకు దండం పెడతా వద్దురా నాయన ఆడపోయి మీసాలు దిబ్బాకరా మీసాలు గొరిగిచ్చి పంపిస్తారు. ఎట్టా గొరిగిచ్చి పంపించేదానికి నర్సరావుపేట ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సిద్ధం సిద్ధం సిద్ధం. ఇక్కడ చాలా మంది నువ్వు తిరిగి వస్తావని అన్నెప్పుడు వస్తాడా అని కొంతమంది కూర్చొని ఉన్నారు. కాబట్టి ఏం ఇబ్బంది లేదు, గ్యారంటీగా నువ్వు తిరిగి రావడం. కానీ ఆ రోజు తిరిగి వచ్చిన తర్వాత ఖలీలే నెల్లూరు టౌన్కి ఇన్ఛార్జ్గా ఉండాలని కూడా నేను చెప్తున్నా. మారిస్తూ ఒప్పుకోం. అవునా కదా? ఖలీల్కి ఇన్ఛార్జ్ ఇచ్చారు, నువ్వు కావాలని ఖలీల్కి ఇచ్చావని అందరు చెప్పుకుంటున్నారు. రేపు ఓడిపోయిన తర్వాత వస్తే మళ్ళీ నేనే ఇన్ఛార్జ్. నో, వైసీపీ ఓడిపోయిన తర్వాత ఖలీల్ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ నెల్లూరు టౌన్. నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపున నేను డిక్లేర్ చేస్తున్నానని మనవి చేస్తున్నాను.